ఓకే. సో నిన్న రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అంటే ఏ టైప్ మీద వర్క్ చేసినా కూడా డెవలప్మెంట్ కానీ, ఎన్హాన్స్మెంట్ కానీ, సపోర్ట్ కానీ, డేటా ఇంటిగ్రేషన్ కానీ, డేటా మైగ్రేషన్ కానీ ఏం వర్క్ చేయాలన్నా కూడా మనకి ఏం కావాలా యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్మెంట్ చేయడానికి మనకి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ టూల్స్ కావాలి కదా, రిక్వైర్డ్ కాంపోనెంట్స్ కావాలి కదా, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. దాంట్లో మెయిన్ గా మనం వాడే అప్లికేషన్ ఏది? డైనామిక్స్ 365. సో దీన్ని ఇనీషియల్ గా ఏమంటుండ్రి? ఎంఎస్సిఆర్ఎం అంటుండ్రి. ఏమంటుండ్రి? ఎంఎస్సిఆర్ఎం అంటుండ్రి. ఎంఎస్సిఆర్ఎం అంటే మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అప్లికేషన్. ఎంఎస్సిఆర్ఎం కనపడుతుందా? అవునా? ఎంఎస్సిఆర్ఎం అంటే మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఏంది ఇప్పుడు? సిఆర్ఎం అంటే ఏంది? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో కస్టమర్ తో నీ రిలేషన్షిప్ అనేది ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్. సో నువ్వు ఎప్పుడైతే కస్టమర్ తో రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేసావు అంటే నీకేమవుతుంది? అల్టిమేట్ గా నీకు బిజినెస్, ఇది బిజినెస్ ఓరియంటెడ్ అప్లికేషన్. ఇది ఈ ఎంఎస్సిఆర్ఎం అనేది బిజినెస్ ఓరియంటెడ్ అప్లికేషన్. సో బేసిక్ గా బిజినెస్ అంటే ఎలాంటి బిజినెస్ చేస్తాం మనము? బిజినెస్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అంటే బిజినెస్ టైప్ అంటే ఏంది? ఎలాంటి బిజినెస్లు ఉన్నాయి మనకి బేసిక్ గా? బిజినెస్ అంటే తెలీదా ఎవరికి? ఇప్పుడు కొత్తగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినాము అంటే ఒక హోటల్ పెట్టినాము, లైక్ టిఫిన్ టిఫిన్ హోటల్ పెట్టినాము, లేకపోతే బిర్యానీ సెంటర్ పెట్టినాము, లేకపోతే చెప్పుల షాప్ పెట్టినాము, లేకపోతే కంప్యూటర్ షాప్ పెట్టినాము, లేకపోతే మొబైల్ షాప్ పెట్టినాము, లేకపోతే బట్టల షాప్ పెట్టినాము. సో అవన్నీ ఏంటి అవన్నీ? బిజినెస్ బిజినెసే కదా అవి, టైప్ ఆఫ్ బిజినెసెసే కదా అవి. సో నీకు ఇప్పుడు నువ్వు కొత్తగా బట్టల షాప్ పెట్టినావు, లేకపోతే షూ షాప్ పెట్టినావు, లేకపోతే ఏదన్నా ఏదైనా కొత్త షాప్ పెట్టినావు అంటే నీ అల్టిమేట్ గోల్ ఏంది? షాప్ ఎందుకు బిజినెస్ పెడతాం బాగా మనము? డెవలప్. ఆ? మనం బేసిక్ గా ఒక బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తాము? ప్రాఫిట్స్ కోసమా? ఆ? ప్రాఫిట్స్. దేనికోసము? ప్రాఫిట్ కోసం కదా. అవును. సో మనకి ప్రాఫిట్ రావాలి. ఏం రావాలా? ప్రాఫిట్స్. సో ప్రాఫిట్ రావాలంటే నువ్వేం చేయాలా? బిజినెస్ బాగా డెవలప్ చేయాలి ఫస్ట్. బిజినెస్ ని డెవలప్ చేయాలా? అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ అంటే అది తర్వాత కథ. అసలు నువ్వు ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్? సేల్ చేయాలి ప్రొడక్ట్స్ వెరీ గుడ్. కానీ సర్వీసెస్ కానీ. ఏం చేయాలా? సేల్ చేయాలా, అంతేనా? నువ్వేం చేయాలి? ఫస్ట్ సేల్ చేయాలా. సో సేల్ ఏం ఏం సేల్ చేస్తావు? ఏం సేల్ చేస్తావు? ఏం సేల్ చేస్తాము మనం? బేసిక్ గా ఏం సేల్ చేస్తాము? మనం ఏ ప్రోడక్ట్ పెట్టుకుంటే అంటే మనము మొబైల్ ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తున్నాం అంటే మొబైల్స్, ల్యాప్టాప్ సేల్ చేస్తున్నాం అంటే ల్యాప్టాప్స్, లేకపోతే ఇడ్లీలు, దోశలు, పూరీలు సేల్ చేస్తున్నాం అంటే ఆ ప్రోడక్ట్స్. సో ఏదైతే ఏముంది మొత్తానికి మనం ఏం చేయాలా? ప్రోడక్ట్స్ ని సేల్ చేయాలా. సేల్ చేస్తే ఏమొస్తుంది మనకి? సేల్ చేస్తే ఏమొస్తుంది?
ప్రాఫిట్ వస్తుంది. అంతేనా? అంతేనా? సో మనకి సేల్స్ అనేటివి ఇంకా ఇంక్రీజ్ కావాలంటే మనం ఏం చేయాలా? మనం చేసే సేల్స్ ఇంకా ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలా? త్రిలోక్ బెస్ట్ క్వాలిటీ ఉండాలన్న. నా ఆ? బిజినెస్ ని Quality, పెంచుకోవాలనా? త్రిలోక్ బిజినెస్ ని మాటలు రావా? పెంచుకోవాలనా? ఆ బిజినెస్ ని పెంచుకోవాలి. రామకృష్ణ నా మాటలు రావా? ఏంది జనరలే కదా నేను చెప్తా ఉంది. ఇంటరాక్ట్ కావాలని చెప్తా ఉన్నా కదా నేను. అవునా? చెప్తుంది కానీ కొన్ని సార్ అని ఏం చెప్పలేదన్నా. నాకు ఇంటరాక్ట్ అయితే బాగా ఇంటెన్స్ గా ఫుల్ డెప్త్ పోతాను నేను. ఆడుంటే ఓకేనా? ఆ. సో మనం సేల్ చేయాలంటే ఇంకా ఎక్కువ, ఇప్పుడు ఏదో ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, స్టార్ట్ చేసినాం సేల్ చేయడము. ఇంకా మంచి సేల్స్, ఇంకా మంచి ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేస్తాము? బేసిక్ గా క్వాలిటీ ఎక్కువ పెంచుతాం. క్వాలిటీ మార్కెటింగ్ పెంచుతావు. మార్కెటింగ్ వెరీ గుడ్. ఏం చేస్తాము? మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేస్తాం. ఈ మార్కెటింగ్ లో ఏం చేస్తాం? బేసిక్ గా సర్లే, హై లెవెల్లో మార్కెటింగ్ చేస్తాము. మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సేల్ చేసినామో దాంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయి. సో దానికి మనం ఏం చేస్తాము? ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి మన అప్లికేషన్ లో, హలో, కరెక్ట్ ఏమన్నా చేసుకొని మళ్ళీ ఏమన్నా పని చేయలేదు, అది పని చేయలేదు, ఇది పని చేయలేదు మన అప్లికేషన్ లో, మనం చేసే అప్లికేషన్ లో, తర్వాత మనం ఏం ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి, కస్టమర్ కి? సొల్యూషన్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని రిజాల్వ్ చేయాలి కదా. సో ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తున్నాం ఇన్ ద సెన్స్ లైక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. అంతేనా? సో మనం ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మనము అల్టిమేట్ గా మన అల్టిమేట్ గోల్ ఏంది? ప్రాఫిట్. సో ప్రాఫిట్ రావాలంటే మన దగ్గర ఫస్ట్ సేల్ జరగాల. అంతేనా? సో సేల్ జరగాలన్నప్పుడు మన దగ్గర ఏముండాలా? ప్రోడక్ట్స్ ఉండాలా. సో ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది ఏంది? ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే మనం ప్రోడక్ట్స్ ఫస్ట్ మెయింటైన్ చేయాల మన ఇన్వెంటరీలో, అంటే మన వేర్ హౌస్ లో. అంతేనా? మన వేర్ హౌస్ లో ఏం మెయింటైన్ చేయాలా? ప్రోడక్ట్స్ మెయింటైన్ చేయాలా. వన్స్ మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము? సేల్ చేస్తాం. ఏవైతే ప్రోడక్ట్స్ సేల్ చేయడం స్టార్ట్ చేసామో ఇంకా ఎక్స్పోజర్ కావాలన్నప్పుడు మనం ఎక్స్పోజ్ చేస్తాం మన ప్రోడక్ట్స్ ని. ఎక్స్పోజ్ ఎట్లా చేస్తున్నాము? త్రూ మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ చేస్తా ఉన్నాం, లైక్ పేపర్ యాడ్స్ ఇస్తా ఉన్నాము, లేకపోతే టీవీ యాడ్స్ ఇస్తా ఉన్నాము, లేకపోతే పాంప్లెట్లు ఇస్తా ఉన్నాము, లేకపోతే బ్యానర్లు కడతా ఉన్నాము, ఏదో లైక్ క్రికెట్ స్టేడియంలో స్పాన్సర్షిప్లు ఇస్తా ఉన్నాము. ఏదేదో మొత్తానికి ఏవో స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము? మార్కెటింగ్ చేస్తున్నాం. మనం ఏవైతే ప్రోడక్ట్స్ సేల్ చేసినామో ఆ ప్రోడక్ట్స్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే వాటికి మనం ఏం ప్రొవైడ్ చేయాలా? సర్వీస్ ప్రొవైడ్ చేయాలా. సో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా అల్టిమేట్ గా మనకి జరగాల్సిన డిఫాల్ట్ ప్రాసెస్ ఇదే కదా. అంతేనా? అంతేనా? సో దీనికోసమే మనకి ఇప్పుడు ఏ బిజినెస్ అయినా ఇప్పుడు స్టాండర్డ్ గా ఇదే మెథడ్ ఉంటది అన్నప్పుడు కొన్ని కంపెనీలు ఈ స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తే కొత్తగా కోడ్ రాయాల్సి, కొత్తగా పొగలల్లో ప్రతిసారి స్క్రాచ్ లెవెల్ నుంచి అప్లికేషన్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఏ ఏ బిజినెస్ కైనా కూడా మనం సేలే కావాలా, మార్కెటింగే కావాలా, సర్వీస్ కావాలా కదా. సో నువ్వు ప్రతిసారి సేల్ చేయడానికి నీ ప్రోడక్ట్స్ స్టేబుల్ కావాలా, సేల్ చేయడానికి కస్టమర్స్ లేకపోతే
ఆర్డర్స్, ఇన్వాయిస్, కొటేషన్ ఇట్లాంటివి, మార్కెటింగ్ లో క్యాంపెయిన్స్, సర్వీస్ లో కేసెస్, టికెట్స్, అట్లా ఇదే ప్రాసెస్ ఉన్నప్పుడు దీన్నే స్టాండర్డ్ చేయొచ్చు కదా వాళ్ళు. అంటే ప్రతిసారి కొత్తగా అప్లికేషన్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఈడ. ఒకసారి డెవలప్ చేసిన అప్లికేషన్ మళ్ళీ మళ్ళీ వాడుకుంటే సరిపోతుంది కదా, అవునా కదా? అంటే కొత్తగా డెవలప్ చేయడం వల్ల బిజినెస్ పెరుగుతుంది కదండి. కొత్తగా బిజినెస్ నీకు కొత్తగా ఎట్లా పెరుగుతుంది? సేమ్ అదే పొగలాల క్రియేట్ చేస్తున్నావు కదా అందరూ సేమ్ ప్రతిసారి చేసేటికంటే అందరికి ఆ? ఒకే ప్రాఫిట్స్ ఉంటాయి అంతే కదా. ఇప్పుడు నీకు ఫస్ట్ నువ్వు ఇది వచ్చేసి నువ్వు షూ షూ షాప్ పెట్టినావు, ఫస్ట్ స్టార్టింగ్ లో షూ షాప్ పెట్టినావు, ఉమ్, దానికోసం ఈ అప్లికేషన్ డెవలప్ చేయించుకున్నావు. మళ్ళీ నీ ఉమ్, బిజినెస్ బాగా జరుగుతా ఉంది. మళ్ళీ నువ్వేమనుకున్నావు, బట్టల షాప్ పెట్టాలనుకున్నావు, బట్టల షాప్ కూడా బాగా జరుగుతా ఉంది. సో దానికి ఏం అనుకున్నావు, దీనికి ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకుందాం అనుకుని దానికి చేసినావు. మళ్ళీ ఉమ్. ఇంకొక బిజినెస్ ఏం స్టార్ట్ చేసినావు, సిమెంట్ అమ్మడం స్టార్ట్ చేసినావు. దానికి ఇంకో కొత్త సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తా ఉన్నావు. బట్ ఇక్కడ అల్టిమేట్ గా నీకు జరుగుతుంది ఏంది, దాంట్లోనా సేల్స్, దాంట్లోనా మార్కెటింగ్, దాంట్లోనా సర్వీసే. షూ షాప్ లోనా జరుగుతుంది సేమ్ ప్రాసెస్, బట్టల షాప్ లోనా జరుగుతుంది సేమ్ ప్రాసెస్, సిమెంట్ లోనా జరుగుతుంది సేమ్ ప్రాసెస్. నీకు ఓన్లీ ఇక్కడ ఏం మారుతున్నాయి, ఓన్లీ ప్రోడక్ట్స్ మారుతున్నాయి, మిగిలిన ప్రాసెస్ అంతా సేమే కదా. ఆ, సో నువ్వు ప్రతిసారి కొత్త అప్లికేషన్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, కొత్త సాఫ్ట్వేర్ అవసరం లేదు కదా. సో దీనికోసమే టాప్ బ్రాండ్స్ లైక్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేదా సేల్స్ ఫోర్స్ కావచ్చు, లేదా ఎస్ఏపి కావచ్చు, లేదా జోహో కావచ్చు, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఈ స్టాండర్డ్ స్ట్రక్చర్ ని తీసుకొని వచ్చేసినారు. ఈ స్టాండర్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటా ఈ అప్లికేషన్ ని డెవలప్ చేసేసినారు. అంటే స్ట్రక్చర్ సేమే ఉంది కదా, కాకపోతే వీళ్ళేంది, లైక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ బేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని యూజ్ చేసి అప్లికేషన్ ని డెవలప్ చేసుకున్నారు. సేల్స్ ఫోర్స్ వాళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ అప్లికేషనే, కాకపోతే వీళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకున్నారు వీళ్ళు. ఎస్ఏపి వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని, జోహో వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని. అంటే కోర్ వాళ్ళ అప్లికేషన్ డెవలప్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు స్టాండర్డ్ గా యూజ్ చేసే మెయింటైన్ చేసే కోడ్ ని వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ కోడింగ్ స్టాండర్డ్స్ లో వాళ్ళు అప్లికేషన్ డెవలప్ చేసుకున్నారు. అంటే స్టాండర్డ్ అప్లికేషన్ నే ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు ఇన్ ద సెన్స్ లైక్ ఎవరైతే సిఆర్ఎం అప్లికేషన్ ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఓన్ స్టాండర్డ్ అప్లికేషన్ ని బిల్డ్ చేసినారు. సో ఇప్పుడు మనము ఇది మైక్రోసాఫ్ట్ లో నేర్చుకుంటా ఉన్నాము ఈ ప్రాసెస్ ని, లైక్ సిఆర్ఎం ప్రాసెస్ ని. అంటే సేల్స్ ఎలా జరుగుతుంది, మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, సర్వీస్ ఎలా జరుగుతుంది, ఫంక్షనల్ సైడ్, టెక్నికల్ సైడ్ కాదు, ఫంక్షనల్ సైడ్. అంటే లైక్ సేల్ ఎలా చేస్తున్నావు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నావు, సర్వీస్ ఎలా చేస్తున్నావు, కోడ్ రాయికోకుండా హై లెవెల్లో. ఇప్పుడు ఇప్పుడు మనం బట్టలు అమ్ముతా ఉన్నామంటే మనకి తెలిసింది ఏందడా, ఇంత లైక్ డిమార్ట్ పోయినామా ఎప్పుడైనా, డిమార్ట్ పోతే ఆడ ప్రోడక్ట్స్ స్కాన్ చేస్తున్నారు, ఆటోమేటిక్ గా ఎంత అమౌంట్ పడతా ఉంది దానికి స్కానర్ ఇస్తా ఉన్నాడు, పే చేసేస్తే పెయిడ్ అని పడతా ఉంది, అదంతా పడతా ఉంది కదా. సో దానికి ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు చేసేదానికి ఏమి కోడ్ రాయట్లేదు కదా మనము. బ్యాక్ ఎండ్ లో మనకి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ స్కాన్ చేసుకున్న తర్వాత ఆ కార్ట్ లో యాడ్ కావడానికి, కార్ట్ లో యాడ్ అయిన తర్వాత దాన్ని పేమెంట్ లైక్ తీసుకురావాలంటే దానికి ప్రాసెస్, దానికంతా కోడ్ రాసుకుంటాం మనం. ఈడ మనము డిమార్ట్ లో ఏదైతే వాడు స్కాన్ చేసి ఆ ప్రోడక్ట్ క్యాటలాగ్ లెక్క యాడ్ అయ్యి దాన్ని పేమెంట్ చేసేది, దానికి మనం అది మనకి వాడు కోడ్ ఏమి యాడ్ చేయట్లేదు కదా డిమార్ట్ వాడు. అబ్జర్వ్ చేసినారు ఎప్పుడన్నా మీరు?
హలో, అన్నా అబ్జర్వ్ చేసినారా ఎప్పుడైనా డిమార్ట్ లో ఆ, కోడింగ్ ఏం రాయరు కదా వాళ్ళు. ఓడే సో ఉండదు, జస్ట్ స్కాన్ చేస్తారు అంతే. అదంతా ఫంక్షనల్ సైడ్ కాబట్టేసి ఈ ఫంక్షనల్ పార్ట్ మైక్రోసాఫ్ట్ లో అయినా, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ అయినా, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అయినా, ఎస్ఏపి అప్లికేషన్ అయినా, జోహో అప్లికేషన్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్. సో ఏదో ఒక టెక్నాలజీ ఫంక్షనల్ సైడ్ నేర్చుకున్నాము అంటే మనకి మిగిలిన సిఆర్ఎం అప్లికేషన్స్ అన్ని ఆటోమేటిక్గా సేమ్. ఓకేనా? సో టెక్నికల్ సైడ్కి వచ్చేటప్పటికి మాత్రము మనం స్పెసిఫిక్గా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు టాప్లో ఉండే సిఆర్ఎం అప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం, సెకండ్ ప్లేస్లో ఉండేది మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం, ఇంకా మిగిలినవన్నీ చాలా ఉంటాయి. ఇవి రెండు టాప్ 2లో ఉంటాయి. సో దాంట్లో మనం వర్క్ చేస్తుంది దేంట్లో? మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం మీద. మనం ఈవెన్ వీ కెన్ చూజ్ సేల్స్ ఫోర్స్ యాజ్ వెల్, బట్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ చూస్ చేసుకున్నా కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ కాబట్టి మనం మైక్రోసాఫ్ట్ నేర్చుకుంటా ఉన్నాం. ఓకేనా? ఎనీ సిఆర్ఎం నేర్చుకోవచ్చు, బట్ ఇవి రెండు టాప్లో ఉన్నాయి. అంటే మనకి జాబ్స్ ఉండేది మ్యాక్సిమం ఎక్కువ శాతం, ఐ మీన్ లైక్ ఇవి రెండు టాప్ బ్రాండ్స్ బేసిక్గా. సో టాప్ బ్రాండ్స్ మీద ట్రస్ట్ ఎందుకు ఉంటుంది? లైక్ వాళ్ళు హై సెక్యూర్డ్ అప్లికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు, మెయింటెనెన్స్ బాగుంటుంది, సపోర్ట్ ఇమీడియట్గా ఉంటుంది, అన్ని మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని తొందరగా నమ్ముతారు యాజ్ కంపేర్ టు అదర్. అండ్ దీనికి కొంచెం లైసెన్సింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ముందు పోను చెప్తా. ఇట్ వర్క్ క్లియర్ కదా? క్లియర్ ఇట్ వర్క్. ఇప్పుడు మనము మైక్రోసాఫ్ట్ సైడ్ వీళ్ళు కోర్ అప్లికేషన్ వాడేది ఏంటంటే .NET అప్లికేషన్ వీళ్ళు వాడేది, .NET లాంగ్వేజ్ వీళ్ళు వాడేది. అదే వీళ్ళైతే జావా వాడతారు. వీళ్ళు ఏది వాడతారు? జావా. వీళ్ళు ఏం వాడతారు? .NET. సో ఇక్కడ మనము ఈ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ఉంది చూసినావా? సో మనము ఇక్కడ 3 థింగ్స్ వాడతాం యాక్చువల్గా. అంటే ఈ అప్లికేషన్ మీద మనము 3 ఏరియాస్లో వర్క్ చేస్తాం. 3 ఏరియాస్ మనకి తెలియాల. ఇవి రెండు వచ్చేసి టెక్నికల్ సైడ్, ఇది ఫంక్షనల్ సైడ్. ఓకేనా? ఫంక్షనల్ సైడ్ ఎక్స్పోజర్ అంటే లైక్ ఈ సిఆర్ఎం అప్లికేషన్ ని అంటే సేల్స్ ఎలా మేనేజ్ చేస్తా ఉన్నారు, మార్కెటింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, సర్వీస్ ఏం మేనేజ్ చేస్తున్నారు. అంటే లైక్ సేల్స్ ఎలా జరుగుతుంది, మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, సర్వీస్ ఎలా జరుగుతుంది, ఐ మీన్ ఈ ప్రోడక్ట్స్ ని ఎలా అమ్ముతాము, ఎలా ఎక్స్పోజ్ చేస్తాము, ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఫంక్షనల్ గా ఎట్లా వర్క్ అవుతుంది అనే దానికి అది మనకి తెలియాల. అప్లికేషన్ వాళ్ళు ఎలా బిల్డ్ చేసినారు, స్టాండర్డ్ అప్లికేషన్, అది మనం తెలుసుకోవాలి. సో దాన్ని ఫంక్షనల్ సైడ్, ఐ మీన్ ఇది డెవలప్మెంట్ సైడ్, టెక్నికల్ కాదు, జస్ట్ ఫంక్షనల్ సైడ్. లైక్ ఈ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అని. ఇక్కడ టెక్నికల్ థింగ్స్ లో 2 థింగ్స్ ఉంటాయి. లైక్ డెవలప్మెంట్ సైడ్, ఇది ఫంక్షనల్ సైడ్, ఇది టెక్నికల్ సైడ్. టెక్నికల్ సైడ్ వచ్చేదానికి ఇక్కడ మళ్ళీ టూ థింగ్స్ మనం నేర్చుకోవాలా. ఒకటి వచ్చేసి క్లయింట్ సైడ్, రెండు వచ్చేసి సర్వర్ సైడ్. సో మనం కోడ్ రాసే ఏరియాస్ ఇవి రెండు, ఒకటి క్లయింట్ సైడ్, రెండు సర్వర్ సైడ్. సో క్లయింట్ సైడ్ వచ్చేటప్పటికి మనం HTML, జావా స్క్రిప్ట్, ఇవి రెండు బేసిక్, ఇవి రెండు రావాలి మనకి. ఏమేమి రావాలా? బేసిక్ HTML, జావా స్క్రిప్ట్. రెండోది సర్వర్ సైడ్ వచ్చేసి మనం రాసేది
C#.NET కోడ్. C#.NET. కానీ వాళ్ళు బ్యాక్ ఎండ్ లో డెవలప్ చేసిన ఈ ఈ అప్లికేషన్ వాళ్ళు C#.NET మీద కాదు కదా వాళ్ళు బిల్డ్ చేసింది. దేని మీద బిల్డ్ చేసినారని చెప్పినాను వాళ్ళు. ఈ అప్లికేషన్ ని ఏ టెక్నాలజీ యూజ్ చేసి బిల్డ్ చేసినారు వాళ్ళు? ఈ అప్లికేషన్ ని ఏ లాంగ్వేజ్ లో డెవలప్ చేసినారు వాళ్ళు? .NET అప్లికేషన్ లో. బట్ దాంట్లో .NET లో ఈ .NET ఫ్రేమ్వర్క్ లో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. లైక్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ విచ్ దే కెన్ యూజ్. లైక్ ASP.NET కావచ్చు, C#.NET కావచ్చు, అట్లా మనకి చాలా ఉంటాయి ఫ్రేమ్వర్క్స్. సో దాంట్లో ఒక పీస్ మనం వర్క్ చేస్తున్నాం ఇక్కడ. ASP.NET లో .NET లో మనం ఒక పీస్ లో వర్క్ చేస్తున్నాం. అది ఏ పీసు? C#.NET మాత్రం వస్తే చాలు మనకి సర్వర్ సైడ్. క్లయింట్ సైడ్ మాత్రం అండ్ బేసిక్ లెవెల్ మనకి ఏం కావాలా? HTML, జావా స్క్రిప్ట్ కావాలా. సో క్లయింట్ సైడ్ వచ్చేసి C#.NET కావాలా. అండ్ ఇక్కడ పవర్ ప్లాట్ఫామ్ కూడా యూజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? పవర్ ప్లాట్ఫామ్. ఓకేనా? సో ఇటు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. హలో అన్న కోడింగ్ కూడా ఉంటుందన్నా ఇప్పుడు దీంతో? కోడింగ్ ఉంటుంది. HTML, జావా స్క్రిప్ట్ ఉంది. C#.NET. C# అన్న అది? C#.NET. C# రాసినారు కదన్నా అక్కడ. అదే వాళ్ళు దీన్నే షాప్ అంటారు. హ్యాష్ నే షాప్ అంటారు వీళ్ళు. ఓకే ఓకేనా. C#. అన్న సో ఇక్కడ వరకు క్లియర్ కదా? అవును. అన్న నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ని మనం ఏమనుకున్నాము, ఇది మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ కదా. సో ఈ అప్లికేషన్ ని మనం ఎక్కడ వాడాలా? బేసిక్ గా సాఫ్ట్వేర్ ని ఎక్కడ వాడతాం మనము? బేసిక్ గా సాఫ్ట్వేర్ ని ఎక్కడ వాడతాం మనం? ఏదైనా అప్లికేషన్ రన్ చేయడానికి సాఫ్ట్వేర్. అదే ఎక్కడ? అదే ఎక్కడ? బేసిక్ గా మనకి సాఫ్ట్వేర్లు ఎక్కడ రన్ అవుతాయి? ప్రాజెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్ మీద రన్ అవుతుంది. ప్రాజెక్ట్ కి మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాం కదా. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేరే కదా మన దృష్టిలో. మొబైల్ ఫోన్స్ అన్న. వెరీ గుడ్. మొబైల్లో కావచ్చు, ఇంకా ల్యాప్టాప్స్ లో, ల్యాప్టాప్. కంప్యూటర్స్ లో. ల్యాప్టాప్ లోనా, మొబైల్లోనా, ఇంకా కంప్యూటర్స్ కానీ కార్స్ చెప్తాయి. కార్స్ లో కూడా యూజ్ చేస్తారు కదా. సో సో ఇక్కడ మొబైల్లో ఒకటి కదా. మొబైల్ లేదా కంప్యూటర్స్, కంప్యూటర్, ఇంకా 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 ల్యాప్టాప్, ట్యాబ్స్. ల్యాప్టాప్ అన్న కంప్యూటర్ అయినా అంతా ఒకటే కదా. ఇంకా కార్స్ లో యూజ్ చేస్తారా?
కార్స్ కార్ ఆ, ఏంది అది కార్ లో ఉండే కెమెరా అదేంది అప్లికేషన్ కానీ లేదా ఏమన్నా ఆర్ట్- కంట్రోలింగ్స్ కానీ. ఆహా, మైక్రో ప్రాసెసర్ కదా అది, మైక్రో అది కంట్రోలర్. మైక్రో ప్రాసెసర్ అది. దాంట్లో వీడియో వస్తుంది అసలు. కొన్ని దాంట్లో ఇప్పుడు వచ్చాయి లేటెస్ట్. వర్చువల్ మిషన్స్ లో బట్ యాక్సిడెంట్లు అయితే అని అట్లాంటివి ఎప్పటికీ ఇది చేయరు. ఇప్పుడు వాట్సాప్ ఎక్కడ రన్ అవుతుంది బేసిక్ గా? అదే వర్చువల్ మిషన్స్ అట్లా దాంతో కూడా రన్ అవుతాయి కదా సాఫ్ట్వేర్స్. వర్చువల్ మిషన్ అంటే అప్పుడు అదంతా డేటా అంతా ఎక్కడ ఉంటది? సర్వర్స్ లో అట్లా. సర్వర్స్ లో రన్ అవుతుంది. సర్వర్స్ నుంచి మెయిన్ గా వెబ్ లోనే కదా. ఇప్పుడు అంతా క్లౌడే కదా. వెబ్ యాప్స్. ఓకే. ఆ? ఇప్పుడు మోస్ట్లీ మనం వర్క్ చేస్తుంది దేని మీద? క్లౌడే కదా. వెబ్ బేస్డ్ అప్లికేషన్ కావచ్చు, దీన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు, దీన్నే ఆన్ ప్రిమైస్ అంటారు మన మన ప్రకారం. ఇంకోటి ఏంటిది, ఎం అంటే ఏం చెప్తున్నారు? మొబైల్స్. మొబైల్లోనే రన్ కావాలా, వెబ్లోనే రన్ కావాలా, ఆ పర్టికులర్ సర్వర్లోనే రన్ కావాలా, అంతేనా? హలోనా? హలో.
చూడు అవును జల్దీనే మమ్మీ అయితే తినా అమ్మా ఇంకొన్ని నమ్మల్లా నేను ఇట్లా నమ్మల్లా ఇట్లా ఇట్లా లావునా అమ్మోడా అమ్మోడా అంటే క్లీన్ చేయాలి లేదంటే ఐస్ క్రీమ్ రాలేదు ఐస్ క్రీమ్ లేదంటే ఐస్ క్రీమ్ ఇది బాగా లేదండి అది అయిపోయిందండి అయిపోతా పడలేదు అట్టి కదా రోజు అర్థమైంది చాపే చాప పట్టే పైకి
Chop. Yeah, chopper birthday. Chapa. 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 No, kasali na. Iba tayo. Sapa. Sapa. Shopping party. Sapa. Sapan. Sapa. 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 Sapa.
హలో హలో అలానా వినిపిస్తుందా? ఆనా ఆ? వినిపిస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఎక్కడెక్కడ రన్ అవుతుంది మనకి, మొబైల్లో రన్ అవుతుంది, లేదంటే ఆ పర్టికులర్ పీసీలో అవుతుంది, లేదంటే వెబ్లో అవుతుంది, అంతే కదా? అంతేనా? సో ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ మనకి రెండు ఏరియాల్లో రన్ అవుతుంది. ఒకటి ఫంక్షనల్ సైడ్, రెండు టెక్నికల్ సైడ్. వాళ్ళు ఈ అప్లికేషన్ని ఏదర్ క్లయింట్ సైడ్ వచ్చేసి HTML జావా స్క్రిప్ట్ నేర్చుకుంటారు, సర్వర్ సైడ్ C#.NET యూజ్ చేస్తుంటాం. ఇట్ వరకు క్లియరా? హలో ఇట్ వరకు క్లియరా? హలో
వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారా? త్రిలోకు రామకృష్ణ. హలో 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 బ్రో వాళ్ళు వెళ్ళిపోయారు బ్రో. హలో బ్రో వెళ్ళిపోయినారా వాళ్ళు? వెళ్ళిపోయారు బ్రో వాళ్ళు. ఆ, సరే అయితే. సో ఇప్పుడు వరకు అర్థమైంది కదా? అర్థమైంది బ్రో. రేపు విల్ కంటిన్యూ. ఓకే.